హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం పార్ట్ 1లో 9 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసాం కదమ్మా. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఆపేసాను కదా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ చూడండి, ఓకేనా. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే చూసేద్దాం చూడండి. 8 - 18 - 16 - 5 - 4 - 1 బార్ ఉంది. సో ఇలాంటివి మనం షార్ట్స్లో కూడా చెప్పుకున్నాం. సో చూడండి, ఇక్కడ బాడ్మాస్ రూల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా బార్ అనేది సాల్వ్ చేయాలి. మనం ఇక్కడ ఏమి ఇచ్చారు, 8 - 18 - 16 - 5 - 4 - 1 ఇదే కదా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇది సాల్వ్ చేశారనుకోండి, సేమ్ మిగతావి యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోండి. 16 - 5 - 4 - 1 ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా బ్రాకెట్లో నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. మనకి నచ్చినట్టు ఫస్ట్ నుంచి వెళ్ళకూడదు. బాడ్మాస్ రూల్ ప్రకారం, ఈ రూల్ ప్రకారం మాత్రం మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ 18 - 16 5 - 3 2, ఓకేనా. నెక్స్ట్ 8 - 18 - 16 - 2 అంటే 14. 8 - 18 - 14 అంటే 4. 8 - 4 అంటే 4. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఈజీగానే ఉంది పేపర్ అయితే, ఓకేనా. ఇక్కడ వచ్చేసి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూడండి, సేమ్ మనం ఇందాక చెప్పుకున్న ప్రాబ్లం ఏది. ఇక్కడ మాత్రం ఎలా ఇచ్చారండి, విడివిడిగా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు. 3/100 అంటే ఏం రాసుకోవచ్చు, 0.03. 3/1000 అంటే ఏం రాసుకోవచ్చు, 0.003 కింద రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 10 lakh ఇచ్చారు. సో ఎలా రాసుకోవచ్చు, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో 6 వేసుకోండి, 3 4 5 6. ఇక్కడ మనకి పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయాలి. చూడండి, 3 0.03 0.003 0.00003, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, యాడ్ చేయడమే కాబట్టి జీరోస్ ఇలా వేసుకోవచ్చు మీరు, ఓకేనా. ఇలా వేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది, చేసుకోవడం కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి 3003303. సో 3.033303. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, 3.033303 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. మీరు పాయింట్ తిన్నాక పాయింట్ వేసుకుంటేనే ఇలాంటి సమ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట, ఓకే. ఇక్కడ చూడండి, టీనా పర్చేజ్డ్ ఏ స్కూటర్ ఫర్ 55,000 రూపీస్. ఎంతకి పర్చేస్ చేశారు, 55,000 రూపీస్కి పర్చేస్ చేశారు, కొన్నారు. నెక్స్ట్ షీ స్పెంట్ 3400 ఆన్ ఇట్స్ రిపేర్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, 3400. సో యాడ్ చేయండి. అంటే టోటల్గా తను ఎంత కొన్నట్టు, ఇక్కడ 58,400కి తను కొన్నట్టు, రిపేర్ ప్లస్ తను కొన్న రేటు రెండు వేసుకోవాలి. నెక్స్ట్ ఎంతకు అమ్మారు, షీ సోల్డ్ ద స్కూటర్ టు హెర్ ఫ్రెండ్ ఫర్ 56,030 రూపీస్. 56,030 రూపీస్కి అమ్మారు. సో కొన్నది ఎక్కువ రేటు, అమ్మింది తక్కువ రేటు. అప్పుడు తనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, లాస్ వస్తుంది. సో తీసేయండి. 58,400లో నుంచి 56,030 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 0 10 - 3 7 3. ఇక్కడ 8 - 6 అంటే 2. సో 2370. ఏంటిది, లాస్లో ఉంది, ప్రాఫిట్లో కూడా ఉంది, మనకి సేమ్ ఆన్సర్. సో ఇదేంటిది, లాస్ అనమాట. సో లాస్ వచ్చేసి 2370, ఓకేనా. అర్థమైంది కదా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. సో మనకి ఏమవుతుంది, లాస్ అనేది వస్తుంది కదా. సో లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా, ఫస్ట్ అది తెలియాలి మీకు, ఓకేనా. మనమేమో ఎక్కువ కొనేసుకున్నాం, అమ్మేటప్పుడేమో తక్కువకి అమ్మాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది, ఓకేనా. ఆన్సర్ అయితే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, జామెట్రీ నుంచి మనకి ఎలా ఇచ్చారంటే, ఏ స్క్వేర్ పార్క్ ఈజ్ ఆఫ్ సైడ్ 50 meters. ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ షేప్లో ఒక పార్క్ ఉంది, ఇది సైడ్ వచ్చేసి 50 meters అంట. అయితే దేర్ ఈజ్ ఏ పాత్ 2.5 meters వైడ్ రన్నింగ్ ఆల్ అరౌండ్ ఇన్సైడ్ ఇట్. లోపల ఏం చేశారంట, లోపల ఇన్సైడ్ అన్నారు 2.5, ఇది 2.5 వచ్చేటట్టుగా ఒక పాత్ అనేది వేశారు రన్నింగ్ చేయడానికి. ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద పాత్, ఈ పాత్ని లెవెల్ చేయడానికి ఒక్క స్క్వేర్ మీటర్కి 10 రూపీస్ ఖర్చు అవుతుందంట.
అయితే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఏం చేయాలి, పెద్ద స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, చిన్న స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లోపల స్క్వేర్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బయట స్క్వేర్ ఏరియా అనేది మొత్తం అంటే పెద్ద స్క్వేర్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి చూడండి చెప్తాను. ఫస్ట్ ఇది చేశారనుకోండి, ఇది ఎంత 50 మీటర్స్ కదా. స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే 50 ఇంటూ 50 ఎంత అవుతుంది, 2500 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ చిన్న స్క్వేర్కి సైడ్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఇది 2.5 వస్తుంది కదా. 50లో నుంచి 5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 45 మీటర్స్ అనేది ఉంటుంది. ఇది క్లియరా, అర్థమైందా. ఇక్కడ 2.5 వచ్చేస్తుందమ్మా. ఇది చుట్టూరా 2.5, వైడ్ అనేది 2.5 కదా, ఇలా 2.5 ఉంటుంది. అప్పుడు ఇది తీసేసారనుకోండి, ఇక్కడ 5 పోతుంది, ఇక్కడ 5 పోతుంది కదా. అప్పుడు మీకు ఎంత వస్తుంది, సైడ్ అనేది 45 వస్తుంది అనమాట. సో దాని ఏరియా ఎంత అవుతుంది, 45 ఇంటూ 45 2025. మల్టిప్లికేషన్ ట్రిక్స్లో ఉంటాయి ఇవి ఎలా చేయాలి అని చెప్పేసి. సో 2025 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ పాత్ ఉంది కదా, దాని ఏరియా అనేది మీకు వస్తుంది అనమాట. ఈ చిన్న ఉంది కదా, ఈ చుట్టూ ఉంది కదా, దాని ఏరియా అనేది వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 5 9 - 2 7 475 స్క్వేర్ మీటర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక్క స్క్వేర్ మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది, 10 రూపీస్. 475 స్క్వేర్ మీటర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, 475 ఇంటూ 10 అంటే 4750 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏది రైట్ అవుతుంది ఇక్కడ, ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెక్టాంగిల్ హ్యాస్ మ్యాక్సిమం ఏరియా అండ్ హౌ మచ్ ఈజ్ ద మ్యాక్సిమం ఏరియా ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 రెక్టాంగిల్స్ ఇచ్చారు. సో వీటికి ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏది ఎక్కువ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారనుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదమ్మా రెక్టాంగిల్కి. సో ఏమవుతుంది, 10 ఇంటూ 18. ఫస్ట్ ఏ తీసుకోండి, ఏ తీసుకుంటే 10 ఇంటూ 18. సో ఏమవుతుంది, 180 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ ఇచ్చారు కదా, దీనికి సైడ్ ఇంటూ సైడ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే 14 ఇంటూ 14. సో బి రెక్టాంగిల్ తీసుకుంటే, స్క్వేర్ తీసుకుంటే 14 ఇంటూ 14 స్క్వేర్స్ వచ్చు కదా మీ అందరికీ. 14 ఇంటూ 14 అంటే 196 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 16 ఇంటూ 12 అమ్మ. సి వచ్చేసి 16 ఇంటూ 12 అంటే 192 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ డి వచ్చేసి మనకి 17 ఇంటూ 11. ఇది కూడా మనకి మల్టిప్లికేషన్ ట్రిక్లో ఉంటుంది, 187 వస్తుంది. 11 టేబుల్ ట్రిక్ ఉంటుంది, స్క్వేర్ సెంటీమీటర్స్. అయితే మనకి ఇక్కడ 180 196 192 187 ఏది ఎక్కువ, 196 అంటే బి అనే దానికి ఎక్కువ. బి అనేది మనకి ఏముంది ఇక్కడ చూడండి, 14 ఇంటూ 14 స్క్వేర్ ఉంది కదా. సో దీని ఏరియా అనేది ఎక్కువ. సో ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ ఏది ఎక్కువ అని అడుగుతున్నారు కదా. ఇక్కడ మనకి తప్పు ఇచ్చారు. సి అనేది 192 కరెక్టే, బి అనేది 196 కరెక్టే, ఏ అనేదానికి 280 ఇచ్చారమ్మా. 280 మనకి 180. డి అనేదానికి చూడండి, డి అనేదానికి 187, డి అనేదానికి 212 ఇచ్చారు. ఈ రెండు కూడా ఆప్షన్సే రాంగ్ ఇచ్చేసారు. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఈ రెండింటిలో మనకి 196 అనేది ఎక్కువ, అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5/22 ప్లస్ 7/22 మైనస్ 3/22 ప్లస్ 9/22 మైనస్ 1/22. ప్లస్ ఉన్నవి ఒకసారి చూడండి, ఇలా వేసేసుకోవచ్చు దీన్ని. 5 + 7 - 3 + 9 - 1/22 ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇలా వేసుకోవచ్చు. 5 + 7 + 9 ఏమవుతుంది, 9 + 7 16, 16 + 5 21, 21 మైనస్ 31 ఎంత అవుతుంది 4, -4/22. 21 - 4 అంటే 17, 17/22 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 33/40 టు గెట్ 11/40. దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 11/40 వస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఎక్స్ అనే తీసుకోండి, 33/40 - 11/40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్.
సో 33 - 11/40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 33 - 11 అంటే ఎంత? 22/40. ఇక్కడ 22/40 ఉందా? లేదు. మనం సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 2s are 22, 22 2s are 40. సో 11/20. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11/20. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే మనం సింప్లెస్ట్ ఫామ్లో తీసుకురావాలన్నమాట. రెండు కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి మనకి. అంటే 33/40లో నుంచి 11/20ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 11/40 అనేది వస్తుంది. ఇక్కడ చూడండమ్మా, ఏ షాప్ కీపర్ బైస్ ఎట్ ది రేట్ ఆఫ్ 5 toffees for a rupee and sells at the rate of 4 toffees for a rupee. The number of toffees sold so as to earn a profit of 125 rupees is. ఇక్కడ 125 రూపీస్ ప్రాఫిట్ రావాలి అంటే ఎన్ని టాఫీస్ అమ్మాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 5 టాఫీస్ వచ్చేసి 1 రూపీకి తెచ్చుకున్నారు. సో ఆయన అమ్మేటప్పుడు 4 టాఫీస్ని 1 రూపీకి అమ్ముతున్నారు. సో ఇక్కడ అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఎంత వచ్చింది? 125 రూపీస్ వచ్చింది. అయితే ఎన్ని టాఫీస్ అమ్మితే వస్తుంది అని అడుగుతున్నారు. ఇది మనం ఆప్షన్ వైజ్ వెళ్ళామనుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఒకవేళ 2500 డైరెక్ట్ ఆన్సర్ తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి 2500 టాఫీస్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి. 2500/5 అంటే ఎన్ని రూపీస్ అవుతాయి చూడండి? 500 రూపీస్. ఇక్కడ 2500 4 టాఫీస్ 1 రూపీకి అమ్ముతున్నారు కదా. సో ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఎంత అవుతుందో? 5 4s 20, 6 4s 24, 1 ఉంటుంది 10, 2 4s 8, 2 ఉంటుంది, 5 4s 20 అంటే 625 రూపీస్ వచ్చినాయి. ఇక్కడ 500 రూపీస్ కొనుక్కున్నారు. 500 రూపీస్కి 2500 టాఫీస్ని. సో 625 - 500 సో ఎంత అవుతుంది? 125 రూపీస్. సరిపోయిందా? ఇది డైరెక్ట్గా నేను ఏం చేశానంటే ఇది చూసుకుని చేయడం వల్ల ఇది వచ్చింది. ఇంకొక మోడల్లో చేస్తే మనకి కొంచెం టఫ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది ప్రాసెస్ అనేది తీసుకున్నాను. మనం ఆప్షన్ వైజ్ వెళ్ళినట్టయితే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ద బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్డ్ P, Q, R and S. ఇక్కడ P, Q, R and S వీళ్ళు నలుగురు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారంట. P ఏమో 4 క్వశ్చన్స్, Q ఏమో 6 క్వశ్చన్స్, R వచ్చేసి 10 క్వశ్చన్స్, S వచ్చేసి 8 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. అయితే ఫైండ్ హౌ మెనీ మోర్ క్వశ్చన్స్ Q and R సాల్వ్ టుగెదర్ దట్ P and S టుగెదర్ డిడ్. P and S కలిపి చేసిన దానికన్నా Q and RS ఎన్ని ఎక్కువ చేశారో అని అడుగుతున్నారు. P and S తీసుకున్నారనుకోండి, ఎన్ని చేశారు? P వచ్చేసి 4, S వచ్చేసి 8. సో ఇద్దరు కలిపి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు? 12 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. నెక్స్ట్ Q and R. Q వచ్చేసి ఎన్ని సాల్వ్ చేశారు? 6, R వచ్చేసి 10. సో ఇద్దరు కలిపి ఎంత? 6 + 10 16. సో వీళ్ళకన్నా వీళ్ళు ఎన్ని ఎక్కువ చేశారు? 16 - 12 ఎంత? సో 4 క్వశ్చన్స్ ఎక్కువ చేశారు. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ది మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఎట్ 6 PM ఈస్. మనం ఆల్రెడీ యాంగిల్స్ చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది? ఇలా స్ట్రైట్గా ఉంటే దాన్ని ఏమని చెప్పుకున్నాం? స్ట్రైట్ యాంగిల్. ఎంత సింపుల్గా ఇచ్చారో చూడండి. అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ బైస్కిల్ వీల్ హ్యాస్ ఏ టోటల్ ఆఫ్ 24 స్పోక్స్. ఒక బైస్కిల్ అంటే సైకిల్ చక్రం ఉంది, దానికి 24 చువ్వలు ఉన్నాయంట, ఊసలు ఉన్నాయంట. అయితే ఏమంటున్నారు ఇక్కడ? ఒకదానికి పక్క పక్కన ఎడ్జెస్ అంటే పక్క పక్కన రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందా? ఇలా రౌండ్ పూర్తి సర్కిల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360. దీన్నే కంప్లీట్ యాంగిల్ అని మనం పిలుస్తాం, సంపూర్ణ కోణం అంటాం. సో ఎన్ని చువ్వలు ఉన్నాయి? 24 ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 360/24. మనం క్యాన్సిల్ చేసామనుకోండి,
15 డిగ్రీస్ అనేది వస్తుందన్నమాట. సో ఒక్కొక్క దాని మధ్య ఎంత ఉంటుంది? 15 డిగ్రీస్, 15 డిగ్రీస్, 15 డిగ్రీస్. సో 24 × 15 చేయండి, 360కి సరిపోతుందన్నమాట. సో ఎంత ఉంటుంది? 15 డిగ్రీస్ అనేది ఉంటుంది. అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇవి 20 క్వశ్చన్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇవి మనకి 18/1/2025 18/1/2025 జరిగినటువంటి పేపర్ యొక్క పూర్తి సొల్యూషన్స్ అనమాట. మనం 20 ప్రాబ్లమ్స్కి కూడా చెప్పుకున్నాం. సో పేపర్ అనేది ఈజీగా వచ్చిందమ్మ ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే ఒక క్వశ్చన్ అర్థం కాలేదన్నమాట. సో అలా ఉంది. ఈ ఇయర్ అయితే మొత్తం అన్నీ కూడా మంచిగా ఇచ్చారు. క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అనిపించింది. ఓకేనా? సో 20 క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసేసాం ఇక్కడ. దీన్ని మనం ఇక్కడ 2 పార్ట్స్లో కంప్లీట్ చేసామమ్మ. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 2 వీడియోస్ ఉంటాయి. ఓకేనా? ఇవి 20 క్వశ్చన్స్. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.